ఒక్క విషయం క్లారిటీగా చెప్పండి వంశీ. సోషల్ మీడియా వల్ల యూఎస్ అంటే ఫారిన్ బిజినెస్ సిటీస్ వరకు కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుందేమో. అది బీసీ సెంటర్లోకి వెళ్తుందా? ఏమి చెప్పలేకపోతున్నామండి. ఇప్పుడు కొన్ని నిజంగా ఐ మీన్ ఫ్రాంక్గా ఒప్పుకోవాలి, కానీ నిజంగా గేజ్ చేయలేకపోతాం. సోషల్ మీడియా వల్ల ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా లేదా ఏం అనేది ఏం గేజ్ చేయలేకపోతాం. అంటే మాట్లాడు ఆబ్వియస్లీ సినిమానే. అంటే నేను అనేది ఒక 100 మందిని కలిసి బాగున్న దాన్ని బాగాలేదని చెప్పినా, బాగాలేని దాన్ని బాగుందని చెప్పినా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సోషల్ మీడియా వల్ల అనేది నిజంగా గేజ్ చేయలేకపోతున్నాం. గేజ్ చేయలేనప్పుడు అంటే వాటి తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గేజ్ చేయలేకపో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్రొడ్యూసర్లు కూడా స్పెండింగ్ అనేటువంటిది ఎక్కువ దాని ఇన్సెక్యూర్ భయం. ఒకవేళ నిజంగానే అదేమన్నా ఎఫెక్ట్ చేస్తాందేమోనని ఒక ఫోబియాతో తప్పక చేస్తున్నాం. ఆ ఖర్చు పెట్టిన దాని మూలన అది ఉపయోగపడుతుందా ఏమన్నా సినిమా టికెట్ తగ్గటానికి అనేది కూడా తెలియదు. వాళ్ళు నెగిటివ్ చేయడం వల్ల టికెట్ తగ్గుతుందా అనేది కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బిఎంఎస్ రేటింగ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చాలాసార్లు మాట్లాడిన టాపిక్ దాని వల్ల ఎఫెక్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు, కానీ అదొక ఫోబియాలాగా మాట్లాడుతున్నాం అందరం. మీలా తెలియదు. దానికి కూడా ఒక అథెంటిసిటీ అనేటువంటిది లేదు. అంటే ఎవడో వచ్చి ర్యాండమ్గా ఇప్పుడు అథెంటిసిటీ లేదు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు డైరెక్ట్ చెప్తున్నా కూడా అథెంటిసిటీ లేదని ఆడియన్స్ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు లేదా మాకు అర్థం కాకుండా. ఆడియన్స్ ఇప్పుడు ఆ బుక్ మై షో రేటింగ్ చూసే నిజంగా టికెట్లు కొంటున్నారా, లేదంటే ఇప్పుడు ఓకే వీకెండ్ ఈ సినిమా వచ్చింది ఇది చూద్దాం అనుకుని టికెట్లు కొంటున్నారా, మనకు నిజంగా తెలియట్లేదు.